రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రం రూపాయికి ఇడ్లీ రాదు, కానీ 3,500 కోట్లు లిక్కర్లో మాత్రం మా అన్న తీసుకున్నాడు. జగన్మోహన్ 3,500 కోట్లు అంతే. రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో తెలియదు, కానీ కంపెనీస్ వస్తే చదువుకునే పిల్లలకి జాబ్స్ వస్తాయి. అది మనకు తెలియదు, మాకొద్దు, అవన్నీ మాకొద్దు. అంతా వచ్చేది చూడాలా. 3,000 కోట్లు కంపెనీలకు ఇస్తే కంపెనీ వాళ్ళు సంపాదించుకుంటారు, మా అన్నకేం వస్తుంది? అంతే కదన్నా గజనమోహన్ అన్న. మా అన్నకు అంతా వచ్చేది చూడాలి. వ్యాపారం మేము చేసేది మీకు తెలియదు. చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఎవరికో అదే అన్న చెప్పినట్టు ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇస్తే ఎట్టా, ముక్కు మొహం తెలిసిన గజనానికి ఇస్తే దాని మీద ఇంకో 5,000 కోట్లు సంపాదించుకుంటాడు.